మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని తునికి గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ గుడి ఉండి లెక్కింపు జరిగింది. లెక్కింపులో 3 నెలల 13 రోజుల ఆదాయం 6,74,074 రూపాయలకు దేవాదాయ అకౌంట్లో జమ చేసి ఆలయ అభివృద్ధికి వాడతారు అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఈవో రంగారావు, అసిస్టెంట్ వెంకటరెడ్డి, సిబ్బంది రాజు అశోక్, ఆలయ చైర్మన్ తాళ్ళ శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ చారి, అంబురి సునీత, యాదగిరి పర్వతాలు యాదవ్, పంబాల కృష్ణ, తలారి భిక్షపతి, మహేందర్ నాయక్, గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉప సర్పంచ్ మాణిక్యరెడ్డి, బండ సాయిగౌడ్, ఆలయ పూజారులు శివప్ప, రాజేశ్వర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమక్షంలో ఉండి ఇప్పడం జరిగినది. ఇట్టి ఉండి ఆదాయం 6,74,073 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇట్టి అమౌంట్ 3 నెలల 13 రోజులది. ఇట్టి అమౌంట్ను దేవాలయం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతామని సభకు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమంలో మా యొక్క దేవాలయం రెగ్యులేషన్ కమిటీ మరియు మా సిబ్బంది, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు ఇండి లెక్కించడం జరిగింది.